బ్రో సుడిగాలి సుధీర్ది బుల్లితెర మీద విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు గాలోడుగా వచ్చాడు. అంత గ్రాండ్ సక్సెస్, మ్యాసివ్ సక్సెస్ రావడానికి కారణం ఏంటి? సపోర్ట్ అయితే బాగానే ఉంది భయ్య. నాకు తెలిసి మెగా ఫ్యామిలీ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికినట్టున్నది. ఎందుకంటే రీసెంట్గా అరవింద్ గారు కూడా కలిశారు. సుధీర్ కెరీర్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, చూశాను నేను. అవి కూడా నిజంగా సుధీర్కి ఇంత అఫ్కోర్స్ ఆయన చాలా కష్టపడలేదని కాదు, చాలా కష్టపడ్డాడు. గాలుడికి అయితే ఇప్పటి నుంచి కాదు, గాలుడు పేరు అయితే ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచే గల్లీలో రీసౌండ్ అనమాట. గాలుడు వస్తుండు, గాలుడు ఎవరంటే సుడిగాలి సుధీర్. ఒక జూనియర్ పవర్ స్టార్ అంటే సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో గాలుడుగా సుధీర్కి జబర్దస్త్, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే ఇతర షోస్ చేసుకుంటూ ఒక మంచి నేమ్ సంపాదించుకుంటూ టీవీ షోస్ సంబంధించి టీవీ ఆర్టిస్టులో మెగాస్టార్ అనే ఒక ప్రభాకర్ ఉన్నాడు. ఆ తరువాత మెగా పవర్ స్టార్గా సుడిగాలి సుధీర్కి వచ్చింది. ఎంతోమంది నటులు ఉన్నారు, ఎంతోమంది నటీమణులు ఉన్నారు, వాళ్ళకి రాలే, సుడిగాలి సుధీర్కి వచ్చింది ఆ పేరు. అంటే ఆయన చేసిన కష్టం, ఆయన డైరెక్టర్ల మాట, నిర్మాతల మాటని, వాళ్ళకు ఇచ్చిన రెస్పెక్ట్, అలాగే అతను కూడా వాళ్ళ ఫ్యాన్స్తో కలిసి ఉండే విధానము, చుట్టుపక్కల ఉన్న అతని స్కిట్లో ఉన్న వాళ్ళకి చేసే హెల్పింగు, ఫ్యాన్స్కి చేసే హెల్పింగు, ఇది నాకు తెలిసి ఆయనకు ప్లస్ అయింది అనుకుంటా. చూడండి, ఏదో మ్యాజిక్లు చేసుకుంటూ, పావురాలు ఎలా తీస్తూ, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు ఒక స్టేజీ బుల్లితెర దాటి వెండితెరకి వెళ్ళి సంచలన హీరోగా నమోదైపోయి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన కష్టం ఏంటి, ఆయన అదృష్టం ఏంటి, అతనికి ఎంత సపోర్ట్ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు గాలుడు రీసెంట్గా విడుదలైన సినిమాలో గాలుడు లాభాలు వచ్చిన దానికంటే మించిన లాభాలు వస్తున్నాయంట. నిర్మాతలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారంట. నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అవుతున్నాడు థియేటర్లో. ఇప్పుడు మనం బుక్ మై షోలో చూస్తే కూడా ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లో కనపడుతుంది. కొన్ని సినిమాలు అయితే అటువంటి చిన్న హీరోల సినిమాలు 1 వీక్లోనే గాయబ్ అయిపోతాయి, కనపడే ఎక్కడో డిస్టిక్లలో, ఊర్లలో, మండలాల్లో అక్కడక్కడ కనపడుతుంది. కానీ సిటీలో కూడా, మెయిన్ హైదరాబాద్ సిటీలో కూడా థియేటర్లో కనపడుతుంది, ఇంకా కనపడుతుంది. అంటే పర్ డే ₹1 కోటి రావటం అనేది ఒక చిన్న స్థాయి. గాలోడు లాంటి చిన్న స్థాయి, సుడిగాలి సుధీర్ లాంటి చిన్న స్థాయి హీరోకి పర్ డే కోటి అంటే తిరుపతి హుండీలో పర్ డే ₹1 కోటి, ₹2 కోట్లు, ₹3 కోట్లు పడతాయంట. ఆ రేంజ్లోకి వెళ్ళిండు. ఒక దేవుడికి ఎంత భక్తులు ఉన్నారో మనోడికి అంతమంది అభిమానులు ఉన్నారు భయ్య. నిజంగా సుడిగాలి సుధీర్కి పర్ డే ₹1 కోటి రావడం అంటే వాళ్ళ నిర్మాతలని తను ఎంత ఆదుకున్నాడో చూడండి. అఫ్కోర్స్ నిర్మాత లేనిదే ఇతను లేడు, ఇతను లేనిదే నిర్మాత లేరు. అందరికి కలిసి ఒక టీం వర్క్ చేస్తేనే నిర్మాత హ్యాపీగా ఉంటుంది. నిర్మాత హ్యాపీగా ఉంటేనే డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఏదో పిలిచిరు కదా, 4 డేట్స్ ఇచ్చాం కదా అని చేసుకుంటూ పోతే తర్వాత వదిలేసారనుకో, ఇది పబ్లిసిటీ కోసం రాకుండా, అప్పుడు నిర్మాత ఏం చేయలేడు, సినిమా ఫ్లాప్ అయిపోతుంది. నిర్మాత ఏం చేస్తే ఏం చేయలేడు. వీళ్ళ సపోర్ట్ ఉండాలి, నిర్మాత సపోర్ట్ ఉండాలి, అప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, చిన్న సినిమాలు బాగుపడతాయి. సుధీర్ లాంటి హీరోలు 100 మంది వస్తారు భయ్య ఫ్యూచర్లో. అన్న ఇప్పుడు ఒక చిన్న హీరోకే ఒకనో టైంలో నిఖిల్ కూడా అన్నాడు, సినిమాటికే హాల్స్ కూడా. అట్లాంటిది సుడిగాలి సుధీర్కి 650 థియేటర్ల పైన రిలీజ్ చేశారంటే అది గ్రేట్. నిజంగా అతని అదృష్టం, కష్టంతో పాటు అతను అదృష్టంగా ఉంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉన్నట్టుంది. అలాగే నిర్మాత ఎవరో కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ కూడా అసలు ఎంత మాసు లుక్ అంటే గాలివాళ్ళు ఎంత మాసు లుక్ పెట్టి చూపించారంటే, అంత చిన్న హీరోని ఒక మాసు లుక్ పెట్టి చూపించి ప్రతిరోజు ఒక ₹1 కోటి కలెక్షన్ వసూలు చేసే సినిమాని సుధీర్కి ఇచ్చిరంటే అతను అదృష్టం అనుకోవాలా, కష్టం అనుకోవాలా కూడా అర్థం కాలేదు భయ. ఒక్కోసారి అయితే నిజంగా కష్టపడ్డాడు, కానీ దానికి తగ్గట్టుగా లక్ కూడా ఉండాలి. లక్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు భయ. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే అది అతని రేంజ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. అటువంటి ఇంకో 2-3 సినిమాలు కనుక పడితే సుధీర్కి ఒక రేంజ్లో ఉంటాడు భయ్య. కానీ ఫ్యాన్స్తో కొంచెం జాగ్రత్తనే ఉండాలి. ఏదో సుధీర్ అన్న లేపుతున్నారు కానీ తొందరపడద్దు, బాగా ఆలోచించుకోవాలి. అలానే ఫ్యాన్స్ని దూరం చేసుకోవద్దని కాదు, ఒకసారి ఆలోచించుకోవాలి. బాగా లేపుస్తారు కానీ ఒకేసారి ఒక్క సినిమా కనుక ఏమైనా నర్వస్ అయ్యి డల్ అయిందనుకో మళ్ళీ అదపాతాలను దొక్కేస్తారు ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ హీరోయిన్ అయినా సరే. అన్నయ్య పెద్ద చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ అన్నయ్య లాంటి వాళ్ళకే ఫ్లాపులు తప్పలేదు. నీకెంత చెప్పు భయ్యా, సుధీర్ భయ్య జాగ్రత్తగా ఉండు, ఫ్యాన్స్ దగ్గర పెట్టుకో, వాళ్ళు చెప్పే మాటలు మొత్తం విను, ఆలోచించు, ఒక మంచి టీంని తయారు చేసుకో, చాలా హ్యాపీగా ఉండేటంటే చెయ్యి, చాలా కష్టపడు. ఈరోజు నన్ను గాలివాడు సినిమాతోటి ఒక రేంజ్లో లేబెట్టా, రోజుకు ₹1 కోటి వస్తాయి, నా రేంజ్గా సూపర్ స్టార్ లెవెల్కి ఎదిగిపోతుంది, పవర్ స్టార్ లెవెల్కి ఎదిగిపోయింది అని చెప్పేసి గాల్లో తేలొద్దు దయచేసి. హ్యాపీగా స్క్రిప్ట్ని, స్టోరీని, స్క్రీన్ ప్లేని చూసుకుంటూ దర్శక నిర్మాతలకు నీ సహా నటీమణులకు మర్యాదనిస్తూ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ చేసుకుంటూ నువ్వు వెళ్తే నీ ఫ్యామిలీ బేస్ ఇంకా పెరుగుతుంది, నీ సినిమాలో క్రేజ్ ఇంకా పెరుగుతుంది, నీ సోషల్ మీడియా అయినా సరే, టీవీ షోస్లో అయినా సరే ఇంకా మంచి రెస్పెక్ట్ వస్తుంది, మంచి షోస్ వస్తాయి, మంచి ఫ్యూచర్లో మంచి సినిమాలు ఇవ్వగలుగుతావు. సో ఎవరిని కించపరచకు, అందరికి సాయం చేయి, అందరితో కలిసి ఉండు, ఫ్యూచర్లో బెస్ట్ సూపర్ స్టార్ అవుతావు.
థ్యాంక్ యూ. అంటే ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భయ్యా ఇప్పుడిప్పుడే ఒక స్థాయి క్యారెక్టర్ అనేది చేయకూడదు ఇప్పుడిప్పుడే, ఎందుకంటే మెసేజ్ ఇచ్చే సినిమాలు ఇప్పుడే అవసరం లేదు సుధీర్కి. మాస్ పల్స్ బాగా పట్టాలి కాబట్టి గాలివాడు లాంటిది ఇంకా మాస్ క్యారెక్టర్లు, ఒక కాలేజీ కుర్రాళ్ళలాగా కానీ మాస్ స్టోరీ ఉండాలి, అలాగే లవ్ స్టోరీ ఉండాలి, ఒక మాస్ క్యారెక్టర్ అనేది కనపడాలి, యూత్లో గుండెలో గుచ్చుకోపోవాలి భయ్యా. జస్ట్ లవ్ స్టోరీ అంటే టోటల్ లవ్ స్టోరీ మీద పోతే కుదరదు. మళ్ళీ గీతాంజలి లాంటి సినిమా ఉన్న చూసారా, నాగార్జున అనేది తీశాడు, అటువంటిది సుధీర్కి ఇప్పుడు కుదరదు. గీతాంజలి సినిమా నాగార్జునకే సెట్ అయింది, ఆయన మాత్రమే దిగలడు, ఆయన మాత్రమే ఇట్టు కొట్టగలడు. అలా పోదు, అంత డీప్ లవ్ స్టోరీలు, అంత ఉదయానికి అత్తుకునేవి, అంత బాధపడే విధంగా సుధీర్కి ఇప్పుడే పడదు. మంచి హ్యాపీగా కాలేజీ విత్ ప్రేమ విత్ యూత్ను ఆకట్టుకునే విధంగా ఫైట్స్, మంచి డ్యాన్స్. ఇప్పుడు రీసెంట్గా చూడండి గాలివాడలో ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్, ఒక మన ఎవరు ఎన్టీఆర్ ఆ స్థాయిలో డ్యాన్స్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు కూడా, అంత పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు కూడా మెచ్చుకొని సపోర్ట్ చేస్తున్నారంటే నీ స్థాయి ఏంటో నువ్వు కూడా తెలుసుకోవాలి ఒకసారి. సో నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు, నేను వాళ్ళకి తగ్గకుండా, వాళ్ళ మర్యాదకి తగ్గకుండా, వాళ్ళ ప్రేమకు తగ్గకుండా వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ, ప్రతి వాళ్ళకి నా చుట్టూ ఉన్న ప్రతి వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలని నువ్వు మనసులో కోరుకో. ఫ్యాన్ బేస్ తగ్గదు, ఇంకా పెరుగుతూనే పోతూ ఉంటుంది, నీ లైఫ్ ఇంకా సూపర్గా సెట్ అవుతుంది. అన్న ఫైనల్గా మీరు సినిమా కూడా చూసారు, రివ్యూస్ కూడా చెప్పారు కదా, ప్లస్లు మైనస్లు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అంటే క్యారెక్టర్ వైజేషన్గా కానీ ఇట్లాగే ఏమన్నా మైనస్లు అంటే ఇంకా దాంట్లో మాస్ ఫాలోయింగ్ని బట్టి చూస్తే, అంటే ఆ లుక్ను బట్టి చూస్తే సుధీర్కి ఇంకా ఆ ఫైటింగ్స్ అన్వేషాలు ఎమోషనల్ డైలాగ్స్ పెట్టొచ్చేమో అనిపించింది, తగ్గించారేమో అనిపించింది నాకు. పెట్టొచ్చు, ఇంకా ఆ లుక్ను బట్టి అయితే పెట్టొచ్చు, కానీ కొంచెం తగ్గించారు అనిపించింది, ఆ సినిమాలో అయితే తగ్గించారు అనిపించింది నాకు. కానీ సినిమా అయితే నచ్చింది. మైనస్లు అంటే సినిమా పరంగా ఇది బాగలేదు అని లేదు, ఇంకా పెట్టాల్సిన ఇంకా కొంచెం హైప్ చేస్తే బాగుండేది, కొంచెం పవర్ఫుల్ డైలాగులు పెడితే బాగుండేది, ఇంకో 2 ఫైట్లు పెడితే బాగుండేది అనిపించింది నాకు. మైనస్లు అయితే ఇక్కడ కనపడలే. కానీ ప్లస్ వాయిస్ వచ్చేసరికి చాలామంది ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు డ్యాన్స్ విషయంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అవును, అంటే ఇప్పుడున్న పెద్ద డాన్సర్తో కంపేర్ చేయటం అది ఎంతవరకు సమంజసం? అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకే ఆ స్థాయి డ్యాన్సులు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్పారు. వాళ్ళని సుధీర్ లెవెల్కి తీసుకురావాలని కాదు, ఇతన్ని ఆ లెవెల్కి తీసుకెళ్తున్నారు ఒక స్టెప్, అంతే. ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అలా సపోర్ట్ చేయకపోతే ఏమైందంటే భయ్యా, సపోర్ట్ చేయకపోతే అరే నా డ్యాన్స్లో ఎవరు చూడట్లేరు, పట్టించుకోవట్లేరు అనే ఆలోచన ఆ నటుల్లో, చిన్న నటుల్లో కలుగుతుంది. ఇప్పుడు ఆ స్థాయి హీరోలతో పోల్చామనుకో మనం, అప్పుడు ఏమైందంటే అరే నేనేంటి, నా స్థాయి ఏంటి, ఏదో మ్యాజిక్ షోలు చేసుకునేవాడిని, బుల్లితెర మీద ఒక పవర్ స్టార్ అంటున్నారు, అప్పుడే వెండితెర మీద ఉన్న నటీనటులతో వాళ్ళ డ్యాన్స్తో నన్ను పోలుస్తున్నారంటే నాలో ఇంకా పట్టుదల ఉండాలి, నా బాధ్యత ఇంకా బాగుండాలి, నాలో బాధ్యతని వాళ్ళు పెంచుతున్నారు అనే భయం అనేది వాళ్ళలో కలుగుతుంది. లేదనుకో పట్టించుకోవట్లేరు రా భయం అని చెప్పి చిల్లర డాన్సులు వేసేసుకొని, చిల్లర ఫైట్ చేసేసుకొని, సార్ మనకి సినిమా హిట్ అయితే చాలు, ఒక 100 కోట్లు పెట్టినాం, ఒక 2 కోట్లు పెట్టినాం, 4 కోట్లు అయితే మనకు చాలు అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. అట్లా కలుగుకుంటూ ఉండాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎంకరేజ్మెంట్తో ఉద్దేశంతో అన్న మాటలు తప్ప అవి రామ్ చరణ్తో, అల్లు అర్జున్తో, లేదంటే ఎన్టీఆర్తో పోల్చడం అనేది తప్పు కాదు భయ్య. ఆ లెవెల్కి ఇతన్ని లేపుకుంటూ పోతేనే ఈయనలో భయం అనేది ఉంటుంది. నాకు బాగా సపోర్ట్ వస్తుంది, అంత సపోర్ట్ వచ్చినంత మాత్రాన నేను కుంగిపోకూడదు, నేను ఇంకా మంచి బెస్ట్ డాన్సర్గా, ఇంకా మంచి బెస్ట్ యాక్టర్గా, నా డైలాగ్ డెలివరీ ఇంకా బాగుండాలి అనే పట్టుదల వాళ్ళలో కలుగుద్ది అనమాట. కలగడం కోసం అన్నారు తప్ప వాళ్ళని ఈ స్థాయికి దించుకురావడానికి కాదు. సుధీర్కి ఆ స్థాయికి పోవాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు రిటైర్డ్ అవ్వాల్సిందే. ఒక మాస్ హీరో అంటే బీసీ సెంటర్లో మంచి గ్రిప్ ఉండాలి. సో ఆ సెంటర్లోనే హౌస్ఫుల్ అంటే ఏ విధంగా చూడాలి? గాలివాడు హౌస్ఫుల్ ఎక్కువ బీసీ సెంటర్లోనే ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడున్న ఫాలోయింగ్ ఈ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల అతని స్కిట్ల వల్ల మాస్ ఫాలోయింగ్ బాగుంది. అందుకనే బీసీ సెంటర్లోనే ప్రస్తుతం ఉన్నది. ఇక ఏ క్లాస్ సెంటర్ల కంటే ఐమాక్స్ లాంటి సెంటర్లకు పోవాలంటే కొంచెం టైం పడుతుంది భయ్య. ఎందుకంటే ఇప్పుడే డైరెక్ట్ ఐమాక్స్ లాంటి థియేటర్లోకి వెళ్ళి క్లాస్ సినిమాలు తీసాడనుకో, ఈ మాస్ ఫాలోయింగ్ అని తగ్గిపోద్ది, అప్పుడు క్రేజ్ తగ్గుతుంది సుధీర్కి. సో ప్రస్తుతం ఉన్న క్రేజ్ మాస్లో బాగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతనికి బీసీ సెంటర్లో బాగా ఆడుతున్నాయి, అక్కడ కలెక్షన్లు బాగున్నాయి. ఐ క్లాస్ థియేటర్లోకి వెళ్ళిందంటే క్లాస్ పీపుల్స్ బాగా వస్తారు, కార్లు వేసుకొని బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగా వస్తారు. వాళ్ళకి తగ్గ సినిమా అంటే టోటల్ క్లాస్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, లేదంటే ఒక ఏది మన పోలీస్కి సంబంధించినయో, కాపుకి సంబంధించినయో మన ఇంగ్లీష్ సినిమాలు వస్తుంటాయి కదా, అలా ఈ మన రీసెంట్గా ఏమి అన్నయ్య నాగార్జున అనేది ఒకటి సినిమా వచ్చింది కదా, అట్లా ఒక క్లాస్ లెవెల్కి తీసుకుంటూ పోతేనే వాళ్ళు చూడగలుగుతారు. బాగా మాస్ అనేసరికి ఏంటంటే కొంతమంది ఈ మధ్య మాస్ ఆడియన్స్ కూడా మంచి క్లాస్ థియేటర్కి వెళ్తున్నారు.
అల్లరి ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు రాలేరు. సో క్లాసు మాసు రెండు కలిపి కొట్టాలంటే కనీసం సుధీర్కి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది భయ్య. అప్పటి వరకు మాస్ పీపుల్ని బేస్ చేసుకుంటూ కొట్టుకుంటూ పోతేనే ఒక రేంజ్ వస్తుంది. సుధీర్ ఇంకా ఇప్పటి నుంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలి అనే ఆలోచన వచ్చిన టైం కంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అప్పుడు మాత్రం క్లాస్ థియేటర్లో కూడా, అంటే ఐమాక్స్ లాంటి థియేటర్లో కూడా, మన ఏఎంబీ లాంటి థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవుతాయి. ఇప్పుడే అంత తొందరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాస్ పీపుల్స్ని పల్స్ను ఇంకా గట్టిగా పట్టుకోవాలి సుధీర్. వాళ్ళలో బలంగా నాటుకుపోతే క్లాస్ పీపుల్స్ కూడా ఆటోమేటిక్గా సపోర్ట్ దొరుకుతుంది. ఐమాక్స్ లాంటి థియేటర్లు కూడా హౌస్ఫుల్ అవుతాయి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.